ఈ వీడియో మీ కంట పడిందా భక్తులారా? అయితే ఇది యాదృచ్ఛికం కాదు. ఎందుకంటే 100 సంవత్సరాల క్రితమే ఈ రోజుల్లో జరగబోయే సంఘటనను ఒక్కొక్కటిగా వివరించిన ఆ మహాయోగి ఉన్నాడు. ఆయనే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి. ఈ వీడియో చివరి వరకు వినకపోతే మీరు ఒక ముఖ్యమైన దైవ సంకేతాన్ని మిస్ అవుతారు. భయం కోసం కాదు, హెచ్చరిక కోసం కాదు. ఇది మీ జీవితాన్ని మారడానికి చివరి వరకు వినండి భక్తులారా. కాలజ్ఞానం అంటే భవిష్యత్తును ముందే చూడడం కాదు, మనిషి చేసే పనులను, రాబోయే ఫలితాన్ని ముందే హెచ్చరించడం. ధర్మం తగ్గిపోతే ఏం జరుగుతుంది? లోభం పెరిగితే ప్రకృతి ఎలా స్పందిస్తుంది? సమాజం దారి తప్పితే ఎలాంటి కష్టాలు వస్తాయి? ఇవన్నీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు స్పష్టంగా వివరించారు. కాలజ్ఞానం ఉద్దేశం భయపెట్టడం కాదు, మనిషిని మార్చడం. కలియుగంలో సత్యం తగ్గిపోతుంది అని స్వామి చెప్పారు. డబ్బు కోసము ధర్మాన్ని వదిలేస్తారని, సంబంధాల కంటే స్వార్థమే ఎక్కువ అవుతుందని, తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలు, నిజాయితీకి విలువలేని సమాజము. భక్తులారా, ఇవన్నీ ఈరోజు మన కళ్ళ ముందు జరుగుతున్నాయా లేదా? సరిగ్గా ఇదే కలియుగ లక్షణమని స్వామివారు చెప్పారు. కానీ ఒక్క మాట చెప్పారు: భక్తి ఉన్న చోట భయం ఉండదు, ప్రకృతి మౌనంగా ఉండదు. మనిషి చేసే తప్పులకు అది స్పందిస్తుంది. అధర్మం పెరిగితే వర్షాలు తగ్గుతాయి, లోభం పెరిగితే ప్రకృతి ఉగ్రరూపం దాల్చుతుంది. వరదలు, ఎండలు, భూకంపాలు ఇవి శిక్షలు కాదు, ఇవి హెచ్చరికలు. ఇంకా మారకపోతే ఇంకా కష్టం తప్పదు అని కాలజ్ఞానం చెబుతోంది. తిరుపతికి వెళ్ళే అన్ని దారులు మూసుకొని పోతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి సంపదను 6 దొంగలు దోచుకుంటారు. కృష్ణానది మధ్యలో బంగారు రథం బయటపడుతుంది. అది చూసి ప్రజలు కన్నులు పోగొట్టుకుంటారు. శ్రీశైల మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడుతాడు. స్వర్ణముఖి నదిలో స్వామివారి పూజారికి బంగారు దొరుకుతుంది. అంత బంగారాన్ని శ్రీకాళహస్తీశ్వరునికి సమర్పించి సత్కరించి పొందుతాడు. కాళహస్తి గుడిలో పెద్ద దోపిడీ జరుగుతుంది. మెడలో లింగాలున్న మేలిమజాతి పాముల గుడిలో పోరాడతాయి. ఈత చెట్టు ఒకటి పగలంతా నిలబడి ఉండి రాత్రి నేలకు వాలి నిద్రపోతుంది. రాయదుర్గంలో రామచిలుక వీరధర్మాన్ని బోధిస్తుంది. తాడిపత్రిలో మేక మాట్లాడుతుంది. కోరంగి అనే కొత్త వ్యాధి సోకి 1,000,000 మందికి పైగా మరణిస్తారు. శ్రీ కుమారస్వామివారి గుడి తలుపులు వాటికవే మూసుకొని పోతాయి. ఉరవకొండలో కోడి ప్రసవిస్తుంది. తిరువల్లూరులో శ్రీ వీరరాఘవ స్వామి విగ్రహానికి చెమటలు పడతాయి. మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి విద్యా పర్వతాలకు వెళ్ళిపోతాడు. మీరు గమనిస్తున్నారా? ప్రతిరోజు ఏదో ఒక అనిశ్చితి, ఏదో ఒక భయం. ప్రపంచం మారిపోతున్నట్లు అనిపిస్తుంది. ఇది యాదృచ్ఛికమా, లేదంటే ముందే రాసిన కాలజ్ఞానమా? సరిగ్గా ఇదే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి. ఈరోజు మనం చూస్తున్నవి అన్నీ కూడా ఆయన చెప్పిన మాటలే. ఇప్పుడు చెప్పబోయేది సాధారణ కథ కూడా కాదు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో కందిమల్లయ్య గ్రామంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు జన్మించి సాధారణ మనిషిలా కనిపించిన ఆయన మాటల్లో మాత్రం అసాధారణ శక్తి ఉండేది. ఈ మాటలు మీ మనస్సును తాకితే ఈ వీడియోను ఇక్కడే ఆపకండి. మరో భక్తుడికి ఇది దైవ సందేశం కోసం కావచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ జీవితంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి.